మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. బ్రహ్మంగారు చెప్పినట్లు 2025 నవంబర్ నెలలో ఖచ్చితంగా జరిగే 5 సంఘటనలు ఇవే. ఈ వీడియోని జాగ్రత్తగా చూడండి. భవిష్యత్తును అరచేతిలో రేఖలా చూడగలిగిన త్రికాల జ్ఞాని, మనందరి ఆరాధ్య దైవం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. ఆయన రచించిన కాలజ్ఞానం కలియుగం అంతం వరకు జరగబోయే ప్రతి సంఘటనకు ఒక దర్పణం లాంటిది. కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఆయన చెప్పిన మాటలు ఈనాటికి అక్షర సత్యాలై మన కళ్ళ ముందే జరుగుతూ ఉంటుంటే ఆశ్చర్యం కలగక మానదు. ఆయన చెప్పినవి కేవలం జోస్యాలు కావు, అవి రాబోయే కాలానికి హెచ్చరికలు. ధర్మం తప్పినప్పుడు, అధర్మం పెరిగిపోయినప్పుడు ప్రకృతి ఎలా స్పందిస్తుంది? మానవ సమాజం ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది అనే విషయాలను ఆయన తన దివ్య దృష్టితో చూసి కాలజ్ఞానంలో పొందుపరిచారు. రాజ్యాలు కూలిపోతాయని, కొత్త రాజ్యాలు పుడతాయని, వింత వింత వ్యాధులు ప్రబలుతాయని, ఆకాశంలో అద్భుతాలు చోటు చేసుకుంటున్నాయని, నదులు గతి తప్పి ప్రవహిస్తున్నాయని, పాలకులలో వారికి వారే కలహాలు మొదలవుతున్నాయని ఆయన ఎప్పుడో చెప్పారు. వాటిల్లో ఎన్నో విషయాలు మనం ఇప్పటికే చూసాం. ఇప్పుడు ప్రపంచం ఒక సంక్లిష్టమైన దిశలో ఉంది. ఎక్కడ చూసినా అశాంతి, ప్రకృతి వైపరీత్యాలు, ఆర్థిక అసమానతలు, మనుషుల మధ్య నమ్మకం సన్నగిల్లటం వంటివి చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో బ్రహ్మంగారు చెప్పిన భవిష్యత్తు వాణి మరింత ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ముఖ్యంగా రాబోయే నవంబర్ నెలలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు జరుగుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. మరి ఇంతకీ బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఈ నవంబర్ నెలలో ఏం జరుగుతుందని చెప్పారో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఈ నెలలో దేశాన్ని పాలించే నాయకుల మధ్య ఊహించని విధంగా ఒక పెద్ద వివాదం చెలరేగుతుంది. ప్రజలందరూ ఎంతో నమ్మకం పెట్టుకున్న ఒక నాయకుడికి సంబంధించిన ఒక రహస్యం బయటపడి రాజకీయంగా పెద్ద దుమారం రేగుతుంది. దీనివల్ల దేశ పరిపాలనలో స్తబ్దత ఏర్పడి ప్రజలలో ఆందోళన నెలకొంటుంది. బ్రహ్మంగారు చెప్పిన పాలకులకు పక్కలో బెల్లం అనే వాక్యానికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది. ప్రజలు, ముఖ్యంగా హిందువులు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆ నాయకుడు ఎవరో తెలియదు. మరి బ్రహ్మంగారు చెప్పిన ఆ నాయకుడు ఎవరో తెలియాలంటే వేచి చూడాల్సిందే. అలాగే ఈ నవంబర్ నెల చివరిలో తూర్పు తీర ప్రాంతంలో ఒక వింతైన ప్రకృతి వైపరీత్యం సంభవిస్తుంది. ఇది తుఫాను కాదు, భూకంపం కాదు, కానీ సముద్రంలో ఒక వింతైన మార్పు చోటు చేసుకుంటుంది. సముద్రపు నీరు వింత రంగులోనికి మారటం, సముద్ర గర్భం నుండి వింత శబ్దాలు రావటం వంటివి జరిగి మత్స్యకారులు మరియు తీర ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురి అవుతూ ఉంటారు. ఇది రాబోయే పెద్ద ఉపద్రానికి ఒక హెచ్చరిక కావచ్చు. అంతేకాదు, చలికాలంలో వర్షాలు పడి తుఫానులు వస్తాయి, వర్షాకాలంలో ఎండలు కాస్తాయి, ఎండాకాలంలో వర్షాలు పడతాయి, ఋతువులు అస్తవ్యస్తం అవుతాయి అని బ్రహ్మంగారు చెప్పారు. ఇది ఇప్పుడు మన కళ్ళ ముందు జరుగుతున్న విషయమే. ఈ చలికాలంలో మోతా తుఫాన్ రావటం అనేది బ్రహ్మంగారు చెప్పిన ఈ వాక్యానికి సరిగ్గా సరిపోతుంది. అంతేకాదు, భవిష్యత్తులో ఇలాంటి తుఫాన్లు, ప్రకృతి విపత్తులు ఇంకా చాలా వస్తాయని కాలజ్ఞానంలో ఉంది. అలాగే ఈ నెలలో ప్రజలు అత్యంత విలువైనదిగా భావించే బంగారము, వెండి ధరలలో ఊహించని పతనం సంభవిస్తుంది. ప్రపంచ మార్కెట్లో ఏర్పడే ఒక సంక్షోభం కారణంగా బంగారంపై పెట్టిన పెట్టుబడులు ఒక్కసారిగా ఆవిరైపోతాయి. 2025 చివర్లో తెల్ల బంగారానికి అంటే వెండికి విలువ పెరుగుతుంది, బంగారం ధర పడిపోతుంది అని బ్రహ్మంగారు చెప్పారు. అంటే ఇది నవంబర్ చివరిలో కానీ డిసెంబర్లో కానీ జరగవచ్చు. ఈ సంవత్సరం చివరిలో వింత జంతువు ఒకటి పుట్టును, దానివల్ల వింత రోగం వచ్చును అని బ్రహ్మంగారు చెప్పారు. అంటే వైద్య రంగానికి అంతు చిక్కని ఒక వింత వ్యాధి ప్రబలుతుంది. ఇది జంతువుల నుండి మనుషులకు సోకే అవకాశం ఉందని, దీని లక్షణాలు చాలా వింతగా ఉంటాయని బ్రహ్మంగారు సూచించారు. ఈ వ్యాధి కారణంగా ప్రజలలో భయం పెరిగి ప్రయాణాలపై ఆంక్షలు విధించే పరిస్థితులు కూడా తలెత్తవచ్చు. ప్రస్తుత వైద్య విధానాలకు ఇది ఒక పెద్ద సవాలుగా మారుతుంది అని బ్రహ్మంగారు వివరించారు. అలాగే ఈ నెలలో దేశంలోని ఒక పురాతనమైన శైవ క్షేత్రంలో ఒక గొప్ప మహిమ వెలుగు చూస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా మూతబడి ఉన్న ఒక ఆలయ గర్భగుడి నుండి దివ్యమైన జ్యోతి కనిపించటం,
లేదా శివలింగం నుండి విభూది పాలు వంటివి వాటంతట అవే ఉద్భవించటం వంటి అద్భుతం జరుగుతుంది అని కాలజ్ఞానంలో ఉంది. కలియుగంలో ధర్మాన్ని రక్షించడానికి ఆ పరమేశ్వరుడే తన ఉనికిని చాటుకుంటున్నాడని, ఇది చూసిన నాస్తికులు కూడా ఆస్తికులుగా మారతారని కాలజ్ఞానంలో చెప్పబడింది. 2026వ సంవత్సరంలో ఒక కుక్క కడుపున కప్ప పిల్లలు పుడతాయని, అది జరిగిన నెల రోజుల్లో మన దేశంలో పెద్ద సునామీ వస్తుందని బ్రహ్మంగారు చెప్పారు. పవిత్ర నదులైన గంగా యమున వంటివి కొన్ని ప్రాంతాలలో ఎండిపోతాయని, మరికొన్ని చోట్ల సముద్రం పొంగి భూమిని కబలిస్తుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. ఇక రానున్న రోజుల్లో భారతదేశంలో పాలనలోనూ ఇతర రంగాలలోనూ స్త్రీల ప్రాధాన్యత పెరుగుతుందని, వారు పురుషులతో సమానంగా అన్ని పనులు చేస్తారు. అంతేకాదు పురుషులు ఇంట్లో ఉండి ఇంటి పనులు చేసే రోజులు వస్తాయని కాలజ్ఞానంలో ఉంది. అలాగే ఈ నెలలో ఒకరోజు అర్ధరాత్రి సమయంలో ఉన్నట్టుండి సూర్యోదయం అవుతుంది. ప్రజలు భయాందోళనలకు గురి అవుతారు. అలాగే రాబోయే రోజుల్లో మనుషులు 30 ఏళ్ల కంటే ఎక్కువ కాలం బ్రతకరట. కొంతమంది గుండెపోటు అనారోగ్య సమస్యలతో మరణిస్తే మరికొంతమంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోతారు. భవిష్యత్తులో మానసిక రోగులు ఎక్కువ అయిపోతూ ఉంటారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. కూరగాయలు పండ్లు తమ రుచిని కోల్పోతాయి. సైంటిస్టులు రకరకాల ప్రయోగాలు చేసి మానవాళికి ముప్పు తెస్తారు. అలాగే ఈ నెల చివర్లో నీటి కొరత ఏర్పడుతుంది. నీటి కోసం ప్రజలు తన్నుకు చస్తారు అని కాలజ్ఞానంలో ఉంది. మత కలహాలు పెరిగిపోతాయి. ఒకరి దేవుడిని ఒకరు నిందించుకుంటూ ఉంటారు. కానీ చివరికి అందరూ ఒక్కటే అనే సత్యం తెలుసుకుంటారు అని బ్రహ్మంగారు చెప్పారు. నరుడు నక్కలాగా ఊల వేస్తాడు. నక్క నందిలాగా రంకెలు వేస్తుంది. పందులు నాయనా అని కూతలు పెడతాయి. ఏనుగులు అమ్మ అని కేకలు వేస్తాయి. ఇక రాబోయే రోజుల్లో 15 సంవత్సరాల ఆడపిల్లలు కూడా గర్భవతులు అవుతారు. అలాగే మనం పీల్చే గాలిని కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామికి కోపం వచ్చి శ్రీవారి కుడి భుజం పగులుతుంది. ఈ 2025 తర్వాత ఈశాన్య దిశలో ఉన్న ఒక గ్రామంలో ఒక మహిళ గర్భం దాలుస్తుంది. ఆ గర్భం పగిలిపోయి ఒక బిడ్డ పుడుతుంది. ఆ సమయంలో ఆకాశంలో నుండి మెరుపులు పడి అక్కడి ప్రజలు మరణిస్తారు. అతి తిండి అతి నిద్ర వలన మానవులు అనేక రకాల రోగాల బారిన పడతారు అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. స్థిర నివాసం అన్నది లేక ప్రజలు ఒక చోటు నుండి ఇంకొక చోటుకి సంచరిస్తూ ఉంటారు. అలాగే 2026లో విజయవాడలో ఉన్న కృష్ణా నది నీరు కనకదుర్గమ్మ ముక్కు పుడకను తాకుతుందని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది. ఒకవేళ జల ప్రళయం ఏర్పడి లేదా ఏదైనా భూకంపం వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ బీటలు పడితే కృష్ణానది నీరు వచ్చి ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదం ఉంటుంది. కనుక దుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణానది తాకితే మాత్రం ఎన్నో ఊహించని ప్రమాదాలు జరుగుతాయి. ఏనుగులు పంది పిల్లల్ని కంటాయి. పందులు కోతుల్ని కంటాయి. అంతేకాదు ఈ సంవత్సరం చివర్లో పల్నాడులోని ఒక బ్రాహ్మణుడి ఇంటి దగ్గర ఉండే కాకరకాయ చెట్టుకు చింతకాయలు కాస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. ముందు ఈ జగమంతా అనాథ పిల్లలతో నిండిపోతుంది. చాలామంది ఆడవారు పిల్లల్ని కనేసి వారిని రోడ్డు మీద వదిలేస్తారు అని కాలజ్ఞానంలో ఉంది. అంతేకాదు శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో మక్కా మసీదులో నల్లపంది పుడుతుంది. ఆ పంది వలన మహమ్మదీయుల మధ్య గొడవలు చెలరేగుతాయి. ఆ పందిని పట్టుకోవాలని ప్రయత్నించినప్పుడు అది విజయవాడ కృష్ణానది దగ్గరకు వచ్చి మాయమవుతుంది అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. నెల్లూరు జిల్లాలో చిలక మాట్లాడుతుంది. మాట్లాడడమే కాదు కాలజ్ఞానాన్ని కూడా బోధిస్తుంది అని బ్రహ్మంగారు చెప్పారు. 7 ఏళ్ల పసిబాబు భవిష్యత్తు గురించి చెప్తాడు అని కాలజ్ఞానంలో ఉంది. ఇది ఆల్రెడీ జరిగిపోయిందేనని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2020లో కరోనా వస్తుందని అభిజ్ఞ ఆనంద్ ఫ్యూచర్ని అంచనా వేసి చెప్పాడు. అంతేకాదు అభిజ్ఞ చెప్పిన ఎన్నో విషయాలు నిజమయ్యాయి. ఇది ఖచ్చితంగా అభిజ్ఞ గురించే అని మనం అర్థం చేసుకోవచ్చు. 2025 చివరిలో కొన్ని ప్రాంతాల్లో అశాంతి భద్రతల సమస్యలు, నిరసనలు, ఘర్షణలు అధికం కావచ్చునని అంచనా వేస్తారు. అంతేకాదు దేశ విదేశీ రాజకీయాలలో పెద్ద ఎత్తున మార్పులు, అస్థిరత తలెత్తుతాయని కాలజ్ఞానంలో చెప్పబడింది. అనూహ్యమైన రీతిలో ప్రభుత్వాలు మారటము, నాయకులకు ప్రజల మద్దతు దక్కటం, కొన్ని దేశాల మధ్య సంబంధాలు క్షీణించటం వంటివి జరుగుతాయని సూచనలు ఉన్నాయి. మజ్జిగ కంటే కళ్ళు మంచివి అని చెప్పి ప్రజలు మజ్జిగ తాగటం మానేస్తారు. కళ్ళు ఇష్టంగా తాగుతారు అని కాలజ్ఞానంలో ఉంది. ఋతువులన్నీ అస్తవ్యస్తంగా మారిపోతాయి.
పంటల్లో చీడలు విపరీతంగా పెరిగిపోతాయి. బర్రె కడుపున గొర్రె పిల్ల పుడుతుంది. అక్రమ సంబంధాలు పెట్టుకునే వారికి ఎలాంటి శిక్షలు ఉండవు. మేక మనిషిగా అవతారం ఎత్తుతుంది. మనుషుల మీద పెత్తనం చెలాయిస్తుంది అని కాలజ్ఞానంలో ఉంది. అంతేకాదు విశ్వవసునామ సంవత్సరంలో వావి వరసలు మర్చిపోయి కూతుళ్ళు కొడుకులు కన్న తల్లిదండ్రులను చంపుతారు. అలాగే తల్లిదండ్రులే పిల్లలను కడతేరుస్తారు. మానవ సంబంధాలు దెబ్బతింటాయి. ఒకరి భార్యను మరొకరు వశపరుచుకుంటూ ఉంటారు. స్త్రీ పురుషులు కామపీడితులు అవుతూ ఉంటారు. అక్రమ సంబంధాలు పెట్టుకుని భర్త భార్యను చంపుకుంటారని కాలజ్ఞానంలో ఉంది. అంతేకాదు కొన్ని ప్రాంతాలు జలమయం అవుతాయి. మరికొన్ని ప్రాంతాలు కొత్తగా ఆవిర్భవిస్తాయి. అంతేకాదు దేవాలయాలపై దాడులు జరుగుతాయి. చాలా దేవాలయాలు భక్తులు రాక శిథిలావస్థకు చేరుకుంటాయి. కొన్నేళ్లకు పూజారులు కూడా దేవాలయాలను వదిలేసి తమ వృత్తిని వదిలేసి వేరే వృత్తిలోనికి వెళ్ళిపోతారు. దేవుణ్ణి పూజించేవారు కరువవుతారు. ఆంధ్రప్రదేశ్లోని ఒక ఇనుప స్తంభానికి ఆకులు పువ్వులు పూస్తాయి. ఆ వింతను చూడడానికి ప్రజలు పోటెత్తుతారు అని బ్రహ్మంగారు చెప్పారు. ప్రజలు ఉన్న పలంగా ఉద్యోగాలు కోల్పోతారని, రోడ్డున పడతారని కాలజ్ఞానంలో ఉంది. స్త్రీ పురుషులు ప్రేమలు స్వేచ్ఛ అనే పేరుతో చేయకూడని పనులెన్నో చేస్తారని బ్రహ్మంగారు చెప్పారు. ఈ విషయం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. ఈ విశ్వవసునామ సంవత్సరంలో మళ్ళీ కోరంకి జబ్బు పెరుగుతుందని, దేశ ప్రజలందరూ కూడా అల్లాడిపోతారు అని, ఈసారి లక్షలాది మంది కోరంకి బారిన పడి మరణిస్తారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. అంటే ఇది కరోనా వైరస్ గురించే అని మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఈ సంవత్సరంలో ఇంకో కొత్త రోగం పుట్టబోతుంది. రోగం వలన శరీరం పైన బొబ్బలు వచ్చి చాలామంది మనుషులు మరణిస్తారు అని కాలజ్ఞానంలో ఉంది. ఒక అమావాస్య నాడు తిరుమల కొండపైన శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమవుతాడు. ఇక దేవతా వృక్షమైన వేప చెట్టుకు మామిడికాయలు కాస్తాయి. అలాగే చింత చెట్టుకు మల్లెపూలు పూస్తాయి అని బ్రహ్మంగారు చెప్పారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఒక పెద్ద తుఫాను ఏర్పడుతుంది. ఈ తుఫాను ప్రభావంతో టవర్లన్నీ కూలిపోతాయి. ఫోన్లు కూడా కొన్ని రోజులు పనిచేయవు. రాబోయే రోజుల్లో శత్రువులు పెరిగిపోయి ఒకరిపైన ఒకరు చేతబడులు చేసుకుంటూ ఉంటారు. అతిగా తినటం అలాగే అతిగా నిద్రించడం వల్ల అనేక కొత్త రోగాలు ఏర్పడతాయి. సులభంగా డబ్బు సంపాదించాలని దొంగ స్వాములు పెరిగిపోతారు. ప్రజలకు మాయమాటలు చెప్పి ధనాన్ని దోచుకుంటారు. రోజురోజుకు ధర్మం నశించిపోయి అధర్మమే గెలుస్తుంది. దుర్మార్గులే రాజులుగా మారుతారు. మంచి ప్రవర్తన కలవారు అపనిందలను ఎదుర్కొంటారు. దుర్మార్గులు అబద్ధాలను ప్రచారం చేసి నిజాలను కప్పిపుచ్చుతారు. దాని వలన మంచివారు భయంకర కష్టాలను అనుభవిస్తారు అని బ్రహ్మంగారు చెప్పారు. అంతేకాదు గ్రామాలలో పట్టణాలలో నెత్తుటి వాన కురుస్తుంది. ప్రజలు మన దేశ సాంప్రదాయాలను వదిలి ఇతర దేశాల సాంప్రదాయాలను అనుసరిస్తారు. హత్యలకు రేపులకు సినిమాలు ఇన్స్పిరేషన్గా ఉంటాయి. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి ఎంతైనా సరే తెగిస్తూ ఉంటారు. ఎన్ని నాటకాలైనా ఆడుతూ ఉంటారు. అంతేకాదు భవిష్యత్తులో 2 మగవాళ్ళు అలాగే 2 ఆడవాళ్ళు అంటే ఆడ మగ పెళ్లి చేసుకుంటారు అని వారి కడుపున బిడ్డ జన్మిస్తుందని కూడా బ్రహ్మంగారు చెప్పారు. ఇప్పుడు రోజుల్లో చాలా కంట్రీస్లో మనం చూస్తూనే ఉన్నాము. హోమ్ సెక్స్ మ్యారేజెస్ లీగల్ అయిపోయాయి. మగవారు ఆడవారు పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అంతేకాదు లింగ మార్పిడి చేసుకున్న వారు హోమ్ సెక్స్ మ్యారేజ్ చేసుకుంటే వారికి పిల్లలు కూడా పుడతారు. ఇప్పుడు భారతదేశంలో కూడా మగ ఆడ పెళ్లి చేసుకుంటూ ఉన్నారు. అంటే బ్రహ్మంగారు చెప్పిందే జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. ఈ నవంబర్ నెలలో జరిగే వింత సంఘటనలు. ఇక ఇప్పుడు బ్రహ్మంగారు చెప్పిన వాటిల్లో ఆల్రెడీ జరిగిపోయిన వాటి గురించి తెలుసుకుందాము. బ్రహ్మంగారు పరిపూర్ణాచార్య ప్రకృతాంబ దంపతులకు బ్రహ్మాండపురి అనే గ్రామంలో సరస్వతీ నది ఒడ్డున జన్మించారు. రికార్డుల ప్రకారం ఆయన 1608లో పుట్టారని ఉంది. ఆయన విశ్వ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఎన్నో విషయాల గురించి చెప్పారు. మొత్తం 14,000 సంఘటనల గురించి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ప్రస్తావించారు. వాటిల్లో ఇప్పటి వరకు కొన్ని నిజమయ్యాయి. ఒక అంబ 16 ఏళ్ళు రాజ్యం వెళుతుంది అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. బ్రహ్మంగారు చెప్పినట్లే ఇందిరాగాంధీ గారు 15 సంవత్సరాల 300 రోజులు భారతదేశాన్ని చాలా బలంగా పాలించారు. శ్వేతముఖులు భారతదేశాన్ని పాలిస్తారు అని బ్రహ్మంగారు చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే తెల్లవాళ్ళు భారతదేశాన్ని చాలా సంవత్సరాలు పాలించారు. అంటే ఇది కూడా నిజమైంది.
తెర మీద బొమ్మలు గద్దెలెక్కుతాయి అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. అంటే యాక్టర్లు రాజకీయాల్లోనికి వస్తారని అర్థం. బ్రహ్మంగారు చెప్పినట్లుగానే ఎన్టీఆర్ గారు, ఏజీఆర్, జయలలిత, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇలా చాలామంది రాజకీయాల్లోనికి వచ్చారు. చాలామంది యాక్టర్లు ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. అలాగే శనిగ్రహం మిథున రాశిలోనికి వచ్చినప్పుడు మరణాలు సంభవిస్తాయి అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. 1913, 1943, 1973, 2003 ఈ సంవత్సరాల్లో శని మిథున రాశిలోనికి వచ్చింది. బ్రహ్మంగారు చెప్పినట్లుగానే 1913లో మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు దేశాల మధ్య గొడవలు మొదలై దాదాపు 3.5 కోట్ల మంది మరణించారు. 1943లో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు దాదాపు 7 కోట్ల మంది చనిపోయారు. 1973, 1975 మధ్యలో చైనాలో ఒక డ్యామ్ కూలి 2 లక్షల మంది చనిపోయారు. 2003లో ఇరాక్లో యుద్ధం మొదలై 2 లక్షల మంది వరకు చనిపోయారు. ఇలా బ్రహ్మంగారు ఎన్నో సంఘటనల గురించి చెప్పారు. వాటిలో చాలా వరకు నిజమయ్యాయి. గట్టివాడైన పొట్టివాడు దేశాన్ని పాలిస్తాడు అని, ఆకాశంలో పక్షి వాహనాలు కూలి మరణాలు సంభవిస్తాయని, హైదరాబాదులో తుర్కషులు హిందువులు ఒకరికొకరు చంపుకుంటారు అని, జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని, విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకను కనిపెట్టలేరు అని, ఇలా మనం ఇప్పుడు చూస్తున్న ఎన్నో వింతలు విచిత్రాల గురించి బ్రహ్మంగారు అప్పట్లోనే కాలజ్ఞానంలో రాసిపెట్టారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.